యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమాజమే లక్ష్యం అంటూ అడుగులు దానికి నువ్వు ఎన్షన్ చేస్తే పెద్ద కాదు క్రేన్ కూడా బలగది దీన్ని పర్మనెంట్ చేసుకుందాం ఇక నీకు సంవత్సరంకి ఒక్క రోజు కదా నువ్వు ఎన్నో చేస్తావు 364 రోజులు చేస్తాను అది 364 రోజులు వాడుతుంది ఒక రోజు వాడుకోండి నేను తెల్లబట్టలేదు ఒక రోజు 364 రోజులు అది వాడుకోండి ఒక్క రోజు ఇది వాడుకోండి ఇప్పుడు అలా ఏమవుతుందంటే ఇవన్నీ మొత్తం ఇష్టం చేయవలసి దాంట్లో అవసరం అలా చూసాం కదా మనం దీన్ని ఎంత పర్మనెంట్ చేద్దాం ఏమేమి సలహాలు ఏమేమి పర్మనెంట్ సలహాలు ఉంటాయి 82% ఉన్నామండి హిందువులం ఇక్కడ సిఐ గారు 82% వాళ్ళ మనోభావాలు గౌరవించడం ప్రయత్నం చేయండి టెంపర్ పోక్తాము గీక్తాము అంటే రేపు ధర్నా చేస్తాం ఎవరెవరు పర్మిషన్ కావాలో చెప్పండి అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడతాం నాకు ఈ రోడ్ ఒక్కటి డబుల్ రోడ్ వెనక చేయండి ప్రయత్నం మన మీ దగ్గర ఏమైనా చూసుకోరు मैं कलेक्टर से बात करता हूँ आपका रेस्टोरेंट करके 2 गाड़ी आने का जाने का रास्ता बराबर कर आपका जो भी स्पेशल फोर्स होता है स्पेशल फोर्स అది కొడంగల్ అనుకోండి ఒక 2 రోజులకి ఏమవుతుంది మేము కూడా ముస్లిమ్స్ అనుకోండి ఏమవుతుంది ఒక 2 రోజులు ఎట్లయితే రంజాన్ రాత్రి పవర్ పొర్లుకుంటే మా కమిషన్ మొరం పోసినట్లు మేము ఒక్క రోజు కానీ మమ్మల్ని ముస్లిమ్స్ అనుకోండి ఒక్కరోజు సార్ మీరు ఒకటే చెప్తున్నాను నాకు తెలుసు కాళేశ్వరంలో 300 ఫీట్ల మధ్యన మీరు టర్బోలు పెట్టినప్పుడు తెలుసు నాకు ఎట్లా ఎందుకు పెట్టి अंदर आएगा तो भी मतलब वो क्रेन टर्न होता बड़ा गाड़ी टर्न होता गवर्नमेंट यही रास्ते का थोड़ा बिट करके डेवलप करके सीधा लाइट లో బిట్ అవసరమైతే నాకు లైట్ పెట్టండి ఒక్కడే పోతే 4 పెట్టి समझ में आ रहा है हम तो एक दिन के लिए मुसलमान समझो मुसलमान के लिए कानून कैसा आगे बढ़ते हिंदुओं के लिए भी एक दिन तो आगे बढ़ते దీన్ని ఏమేమి ప్లాన్ చేస్తారో మీరు లైట్ పర్మనెంట్ లైట్స్ ఏంటి ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇంకా ఎత్తుకపోతారు ఏమవుతుంది వాళ్ళు ఒక హై వోల్టేజ్ ఏమంటారు వాట్స్ పవర్స్ పెట్టండి ఇక్కడ మంచిగా 2-3 ఎక్కువ పెట్టండి ఏం పోతుందండి హిందువులేమే కదా మేమేం అడుగుతలేము ఇక్కడ మాత్రం ఏంటంటే ఒక పెద్ద ఫెస్టివల్ ఇంకా వేరే ఇష్యూస్ ఏమున్నా కానీ ఇక్కడ మాత్రం పర్మనెంట్ ఉండాలి నువ్వు ఏం చేస్తావా నీ బడ్జెట్ ఏమున్నది ఎవరితో మాట్లాడమంటావు బడ్జెట్ బారి మా బాధ్యత నేను ఇన్ఛార్జ్ అంకితో మాట్లాడాలి ముందు ఇప్పుడు ముస్లిమ్స్ మత పెద్దతో చెప్పాలి ఒకటి చేయగారు ముస్లిం ఫంక్షన్ అంటే అర్ధరాత్రి మొత్తం 24 గంటలు కూర్చున్నాను మేము హిందువుల గురించి మాట్లాడుతున్నాం కాంగ్రెస్ అని గెలిపిస్తారు మజ్లిస్ అని గెలిపిస్తారు ఇప్పుడు చెప్పండి సార్ నాకు ఈ షిఫ్టింగ్ ఎట్లా చేయగలుగుతారు నేను ఏమైనా పవర్ తీసుకుంటాను దయచేసి అదొక్కటి మాకు ఎప్పటికీ సొల్యూషనే కదా అది ఎట్లా ఇప్పుడు ఎక్కడ మనకి ఇక్కడ రాగుతున్నాయి మళ్ళీ మీరు ఏడాది దగ్గర రానే రెడీకి అది మళ్ళీ చేస్తున్నట్టు చెప్పి 3 months అయింది ఇప్పుడన్నా తమ్మి దూరం పూండిల కింద చెప్పి మన ఎప్పుడు దూరం మరి ఒక ముళ్ళగా ఒక మౌలి వస్తే చాలు ఈయన కూర్చుంటాడు కమిషన్
నేను 3 నెలల కింద చెప్పానండి. నాకు తెలుసు నేను ఏం చెప్పాను, నాకు తెలుసు ఈరోజు ఇంత ఎమర్జెన్సీ పరిగెత్తుడు మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అని కాదని నాకు ఎందుకంటే అర్థమైపోయింది. ఆ రోజు ఎవరు ఆర్కిటెక్ట్ ఉన్నారు నాకు, ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. వీళ్ళు మొత్తానికి 4 కోట్లు నాశనం చేసేటట్టున్నారండి. 4 కోట్లు కూర్చి కడుతున్నాం, ప్రజల డబ్బులు కోర్టు ఖర్చు పబ్లికే. అతను చెప్పినప్పుడు ఆర్కిటెక్ట్ ఏమన్నాడు, అడ్డు పగిలిపోయి మా సర్వీస్ నాకు అప్పుడే చెప్పాను, మొత్తం ఒక్కటేసారి మనం పర్మనెంట్ సక్సెస్ ఇది. దీన్ని రాత్రి పగలు కష్టపడి మీరు ఎట్లా చేస్తారు? ఒకటి ఫస్ట్ యుద్ధ ప్రతిపాదికనే చేయండి, రోడ్డు వెడల్పి ఏ కాదు మళ్ళీ అదే ఓపెన్గా చెప్తున్నాం. రాజకీయాలు ఎట్లా చేస్తాం మేము? ప్రెసిడెంట్ ఉంటున్నాం కదా, నీకు ముస్లిం ఫ్రెండ్ కోట వేద్దని చెప్పు. నేను ఏమంటున్నాను, 3 నెలల కింద చెప్పానండి. 3 నెలల కింద చెప్పి మీరు చూడండి చేయగలి మేలే పోలా దీని మేనే పోలే. మాకు రాజకీయాలు చేస్తామండి, మేము కూడా రాజకీయాలు చేస్తాం. నేను ఏమంటున్నా అంటే వేరే వాళ్ళు అయితే ఇంత తొందరగా యుద్ధపథకం ఎందుకు చేస్తున్నారంటే ఆ రోజు మేము పరేషాన్ అయినాం. మేము ఏది దుర్గామాత రైతన దసరాక ముంగట అదేమంటారు హనుమాన్ జయంతి అప్పుడు గుంతలు పడితే 10 రోజులు పడుతున్నాయి. మరి ఇది వాట్ ఈస్ ద సెక్యులర్ కాన్స్టిట్యూషన్? వేర్ ఇస్ ద సెక్యులర్ కాన్స్టిట్యూషన్? మేము ఎవరినో ఇబ్బంది పెట్టినా అంటలేము సిఐ గారు. మాకేందంటే హిందువులకు గౌరవం కావాలి, హిందువులకు ఉండేది ఒక 365 రోజులకు వచ్చే పండుగ. ఇప్పుడు మళ్ళీ దుర్గామాత కూడా ఉంటుంది, దసరా ఫెస్టివల్స్ కూడా ఉంటుంది. 15 రోజులకి నిమజ్జనం 15 రోజులు నిమజ్జనం అయితే ఇక్కడనే కదా, నిమజ్జనం దుర్గామాత కూడా ఇక్కడ. మీరు ఏం చేయండి అంటే ఒక కలెక్టర్ సాబాబ్లో క్యా కరో పూరా यहाँ का थोड़ा अच्छा रिंग करके जो मतलब उसका लेवलिंग करके स्ट्रेट करके लाइट डालेगा तो परमानेंट सोर्स ले लेंगे आप। मतलब क्या होता है, एक रश नहीं होता, पुलिस लोगों को भी आसान होता है. సత్యనారాయణ గారు ఇక్కడ మనకు ఇది మొత్తం లెవెలింగ్ చేసుకుంటే మీకు కూడా కొద్దిగా ఫ్రీ ఉంటుంది. మనుషులు తొక్కి రాకుండా లేకపోతే రకరకాల మనకు ఒకళ్ళ మీద తోసుకోకుండా మనకు ఏంటంటే ఎప్పటికి ఉంటుంది ఫ్రీ చేసేయండి. కొద్దిగా రూట్ వేసి పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా కొద్దిగా రోడ్డు వెడల్పి చేసి ఒక 1 సైడ్ స్ట్రీట్ లైట్ తీసుకోండి, 1 సైడ్ ఇటు సైడ్ తీసుకోకండి. లైట్ ఇట్లా మొత్తం స్ట్రేట్ ఫోకస్ కొట్టేట్టు మొత్తం ఒక పట్టపగల్లాగా ఉండండి. అంటే అప్పుడు అందరికీ సేఫ్టీ. ఒక రోజు కాదు, దీన్ని ఎప్పటికైనా సరే ఇంకొక 50 ఏళ్ళ తర్వాత హిందువులు ఉండొచ్చు, అప్పుడు చూస్తాం. అప్పటిదాకా వినాయక నిమజ్జనాలు ఉండాలి. అంటే వాళ్ళు టార్గెట్ చేసిన 2047. నేను అనేది ఏంటంటే మీకు చెప్తున్నాను, మేమేమంటున్నామంటే ఇక్కడ గౌరవం బతుకదం అంటున్నాం. అధికారులకు కూడా డైరెక్ట్ చెప్తేనే అర్థమైంది. ఇదే ఇప్పుడు అక్బరుద్దీన్ అయితే ఎట్లా మాట్లాడతాడు? ఇంకా నాంపల్లి ఎమ్మెల్యే ఫోటో చూపిస్తాం, పెట్టాలి. నాంపల్లి ఎమ్మెల్యే ఎక్కువ విజిట్ నౌకరి చూడక చాలా ये कौन सा गवर्नमेंट है बोले 5 నిమిషాలు కూడా ఉండు, 5 నిమిషాలు ఉండు. మిస్టేక్స్ ఉన్నాయి ఎవరి దగ్గర చనిపోయిన తర్వాత మన పానాలు తీసుకురా. ఒకసారి అది కూడా ఆలోచించండి. సెకండ్ సర్ప్రైజ్ నేను వద్దనుకుంటే అవుతుంది. ఆ 30 లక్షలు కూడా కట్టాల్సిన పని లేదు. మీరు అక్కడ చెప్పారు కదా కవర్లు అప్పుడే కొడంగల్ పోయిన 1000 మంది మొత్తం అన్ని డిస్ట్రిక్ట్కి వెళ్ళి కొడంగల్ పోతుంది. నేను అనేది అట్లని కాదు, కానీ ఇప్పుడు మీరు ప్రజలకు ఇబ్బంది కలిగివ్వకండి. రోడ్ ఒక డిప్యూటీ రేపని స్టార్ట్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ కమిషనర్ గారు टेम्पररी ग्रुप कलेक्टर साहब अब टेम्पररी व्हाट्सएप ग्रुप मतलब 4-5 दिन तक ये लोग क्या कर रहे हैं, लाइट डाल रहे हैं, वो डाल रहे हैं, कमिश्नर सब क्या काम कर रहे हैं, MROT क्या काम कोऑर्डिनेशन करेंगे अपन. दीपक అరే 3 నెలలు అయిందండి చెప్పి వెళ్తుందన్న కాంటాక్ట్ అంటే వాళ్ళ మేము टेम्परेरी वहाँ पे 35 को ट्रेन लगता है कितना वो सही जो भी लगता है वैसे उधर से देते बाकी एक ये तो करना ही रहता वरना इतना ट्रैफिक आएगा वो लग जाएंगे. लोग भी ज़्यादा आता, फिर ट्रैक्टर आता वो घूम के जाएगा के जाता वही वहाँ से अपन ले लेंगे पूरा बरोबर. మొత్తం అక్కడి నుంచి తీసుకోండి. ఒకసారి విజిట్ చేయండి. మీరు కూడా కొంత పుణ్యం వస్తుంది. 3 రోజులకు ఒకసారి రండి.
అంటే అప్పుడప్పుడు మేము హిందువులమని అనిపించుకున్నాం సార్. ఆ నోట్లతో కూడా చెప్పింది. అరే కొందరు కొన్ని చెవులు ఇస్తే పడతాయి. ఇదంతా కాంట్రాక్టర్ లేదు అదనుకుంటే ఏదైనా చేస్తాడు. డీజే బ్యాండ్ సిపి అడిగాను సిపిని 4 బస్సులు పెట్టుకొచ్చారు. 4 బస్సులు పెట్టుకోండి సిపిని మాట్లాడితే 6 ర్యాలీలు ఉంటారు. బీజేపీ ఎవరు ఎమ్మెల్యేకి వెళ్తామంటే సిపితో మాట్లాడండి అడగండి. అంటే చెప్పాను నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. చాలా మంది ఇబ్బంది అవుతుంది పేషెంట్ వాళ్ళు కూడా. మినీ ట్యాంక్ బండ్ రాబోయే రోజుల్లో పేరు మార్చబడ్డ వినాయక్ సాగర్. వినాయక్ సాగర్లో ఆరుమూరు ప్రజలు ఘనంగా వందలాది సంవత్సరాలుగా జరుపుకుంటున్న వినాయక ఉత్సవాలు, వినాయక నిమజ్జనం గురించి అధికారులతో పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న సౌకర్యాలు అరకొర ఉన్నాయి. అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెజారిటీ ప్రజలైన హిందువుల మనోభావాలు, లక్షలాదిగా తరలిచ్చే హిందువులకు అన్ని సౌకర్యాలు ఉండాలని, పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇంకా మిగతా లైట్స్ కావచ్చు, ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా, ఎటువంటి నష్టం జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. డీజేలు మేము కూడా వ్యతిరేకమే డీజేలకు, కానీ బాక్సులు మాత్రం ఏదైతే మేము గౌరవనీయ జిల్లా అధికారితో మాట్లాడినట్లు ఒక 4 బాక్సులు పెట్టుకొని బ్రహ్మాండంగా తమ పండగని తరతరాలుగా వస్తున్న వినాయక ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని హిందువులను కోరుతున్నాం. మరీ ముఖ్యంగా హిందువులకు కూడా చెప్తున్నాను, దయచేసి పరువుదీసే పనులు చేయకండి. ఇతర మతస్థులు నవ్వులాటగా చేసే ప్రవర్తన కూడా చేయకండి. ఏవైతే వేదికల మీద డిస్కో డ్యాన్సులు, అసహించుకునే పాటలు పెడితే మాత్రం బాగుండదు. మన ధర్మానికి మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతున్నాం. భక్తి పాటలు, ఈ దైవం గురించి ఉన్న పాటలు, వినాయకునికి సంబంధించిన పాటలు, హిందూ ధర్మానికి సంబంధించిన పాటలు మాత్రమే పెట్టుకోవాలా. ఏవైనా ప్రోగ్రామ్స్ పెట్టినా మన ధర్మానికి సంబంధించి, మన సనాతన ధర్మానికి సంబంధించి మాత్రమే పెట్టాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విచ్చలవిడితనము, ఆ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు, అశ్లీల పాటలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు చెప్తున్నా, ధర్మం దేశం అంటే బ్రేక్ డ్యాన్సులు కాదు, మంచిగా భక్తితో జరుపుకోండి. మరీ ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటాము. మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటారు. హిందువులు ఎవరికి భయపడే అవసరం లేదు. ఘనంగా, సంతోషంగా, సంబరాలతో వినాయక ఉత్సవాలు జరుపు